హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఉట్టి బాండి పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నైట్ అన్నం మిగిలింది. ఇంకా నైట్ అన్నం మిగిలితే మనం చేసే పని ఏముంటుందండి? అన్నం తిరగమాత వేసుకోవటం, టమాటా రైస్ చేయటం, పులిహార చేయటం, లేదనుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయటం. ఇంక ఇవే కదండి మనం చేసేది. అన్నం మాత్రం మనం వేస్ట్గా పడేయం కదా. మధ్యతరగతి వాళ్ళం కదండి. అన్నం వేస్ట్గా పడేస్తే ఏమొచ్చిద్ది మనకి? నైట్ అన్నం కొంచెం ఎక్కువే మిగిలిందండి. ఇంకా అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాంలే అని చేస్తున్నాను. పిల్లలు పులిహార చేస్తామంటే వద్దన్నారండి. టమాటా రైస్ చేస్తామన్నా వద్దన్నారు. ఇంకా ఎగ్ వేసి చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు. అందుకని ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసానండి. ఇంకా ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవటమేనండి. ఈరోజు ఇడ్లీ చేద్దాం అనుకున్నానండి. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది. ఇంకా అన్నం మిగిలింది కదా, ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకా ఆ పిండి అనేది రేపు వాడుకోవచ్చండి. ఇలా అన్నం మిగిలినప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు చేసుకున్నామంటే ఒకరోజు టిఫిన్ ఖర్చు తగ్గిద్దండి మనకి. ఇవాళ వేయాలనుకున్న పిండి రేపుడికి వాడుకోవచ్చు. ఒక గ్లాసు మినపప్పు ఖర్చు తప్పిద్ది, ఒక అర గ్లాసు శనగిత్తనాలు ఖర్చు తప్పిద్దండి మనకి. ఇంకో రోజు ఎక్స్ట్రా వస్తాయి మనకి. ఇంక ఇదిగోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉండిద్దండి. అచ్చం పచ్చిమిర్చితో చేసుకుంటే కూడా చాలా బాగుండిద్ది. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఏగుతాయండి. ఉల్లిపాయలు బాగా ఏగితేనే ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలకు సరిపడా కొంచెం పసుపు వేసానండి. తర్వాత ఈ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్దండి. ఉల్లిపాయలకి కోడిగుడ్లకు సరిపడా ఉప్పు పసుపు మాత్రమే వేస్తున్నానండి. తర్వాత మనం రైస్ వేసుకున్నప్పుడు రైస్కు సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. ఇవిగోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మారిపోయిద్దండి. ఉల్లిపాయలు అనేది ఇలా వేయించుకోవాలి. మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు తినొచ్చు, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇదిగోండి 2 కోడిగుడ్లు కొట్టి ఇలా కాట్ చేస్తున్నానండి. నాకు మిగిలిన అన్నానికి 2 కోడిగుడ్లు అయితే సరిపోతాయండి. కోడిగుడ్లు వేసిన వెంటనే మరీ ఎక్కువగా తిప్పేయకూడదండి. బలమంతా ఉపయోగించి మరీ ఎక్కువగా ఇంకా తిప్పేయకూడదు. లైట్గా ఇలా తిప్పాలండి. అసలు తిప్పకుండా ఉన్నామనుకోండి అడుగు మాడిద్ది. అందుకని కొంచెం లైట్గా తిప్పామనుకోండి ఆమ్లెట్ లాగా వచ్చి ఈ కోడిగుడ్డు అనేది బాగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిద్దండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేను ఫ్రైడ్ రైస్లోకి ముక్కలు అనేవి పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్టు చేస్తాను. కూరకైతే చిన్న ముక్కల్లాగా చేస్తా కానీ ఫ్రైడ్ రైస్ చేయటానికి మాత్రం పెద్ద ముక్కల్లాగా చేస్తానండి. ఇంకా ఈ కోడిగుడ్డు కొంచెం టేస్టీగా ఉండాలంటే ఇంకా మసాలా పడాలి కదండి. అందుకని ఇదిగోండి 2 ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసానండి. ఎల్లిపాయలు వేసుకుంటే ఫ్లవర్ వాసన అనేది చాలా బాగుండిద్ది. ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా నైట్ మిగిలిన అన్నం ఉంది కదండి. ఇంకా అన్నం ఇదిగోండి ఇందులో వేశాను. ఇంత అన్నం మిగిలిందండి నైటు. నైట్ మా అబ్బాయి అన్నం తినలేదు, మేము కూడా సరిగ్గా తినలేదండి. మనం సంక్రాంతికి వండిన పిండి వంటలు ఉన్నాయి కదండి, అవి తింటా ఉన్నాము. రైస్ ఏమో సరిగ్గా తింటలేదండి. సరిగ్గా తింటలేదని తక్కువ వండామనుకోండి ఆ రోజు అన్నం సరిపోదు. ఇంకేం చేస్తామండి, రోజు ఎలా వండుతామో అలాగే వండాను. ఇంక ఇదిగోండి అన్నం మొత్తం ఇలా పొడి పొడిలాడేటట్టు చేసి ఈ రైస్కు సరిపడా కారం వేసానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేస్తే ఈ రైస్ అనేది చాలా బాగుండిద్దండి. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంక ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రైస్కు సరిపడా ఉప్పు వేసానండి. ముందు మనం ఎగ్ చేసేటప్పుడు ఎగ్గుకి సరిపడా ఉప్పు వేసాను కదండి. ఇంక ఇప్పుడు రైస్కు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. మొత్తం ఇదిగోండి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. రైస్ ఉండలు లేకుండా పొడి పొడిలాడేటట్టు చేసుకోండి. ముందే మనము అన్నం అనేది పొడి పొడిలాడేటట్టు చేసుకోవచ్చండి. కాకపోతే నాకు టైం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, లేట్ అవుతుందిలేని ఇంకా డైరెక్ట్గా ఇందులోనే వేసానండి. బాండీ ఏం అంత ఎక్కువ హీట్ లేదు, అందుకనే చేయి పెట్టి ఇంక ఇలా మెత్తగా పొడి పొడిలాడేటట్టు చేశాను. మనం వేసిన మసాలా ఉప్పు కారం అనేది బాగా రైస్కు పట్టాలండి. అప్పుడే
ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిపిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోండి. మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక్క నిమిషం సేపు అలా ఉంచండి. అప్పుడు మసాలా, ఉప్పు, కారం అంతా బాగా రైస్‌కి పట్టేసిద్దండి. అప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బావుండిద్ది. మనం బయట హోటల్‌లో తెచ్చుకుంటాం కదండీ ఫ్రైడ్ రైసు, ఆ టేస్ట్‌తో ఉండిద్దండి. చాలా బావుండిద్దండి. మీరు కారం వేసుకోకుండా కారానికి బదులు కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇంకా టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. హోటల్‌లో టేస్ట్ కూడా సరిపోదు. అంత టేస్ట్‌గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. కారం వేయకుండా మిరియాల పొడి వేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. చాలా బావుండిద్ది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగల్లా చేపించుకుంటారు. అంత టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి మా వాడి స్నాక్స్ బాక్స్‌లో స్నాక్స్ పెడుతున్నానండి. ఇప్పుడు స్నాక్స్‌కి అంత ఇబ్బంది లేదులెండి. మన ఇంట్లో పిండి వంటలు ఉండయి కదండీ! అరిసెలు, చెక్కలు, చక్రాలు ఇవన్నీ ఇంకా ఇవి పెట్టేస్తున్నానండి. ఇవి పెడితే కూడా పిల్లలు ఊరుకుంటారండి? రోజు ఇవేనా? రోజు అరిసెలు, చెక్కలు, చక్రాలు ఇవేనా? ఇంక వేరే ఏం పెట్టరా? రోజు తిని బోర్ కొడుతుందంటండి. ఇంకా ఇంట్లో వండుకున్నప్పుడు తినకుండా ఎట్లా అండి? ఇవి అయిపోయేదాకా తినాలి కదా మరి! అందుకని వాళ్ళు ఏడ్చి గొడవ చేసినా కూడా నేను రోజు ఇంక ఇవే పెట్టేస్తానండి. అరిసెలండి నేతిలో వండుకున్న అరిసెలు ఇంటి దగ్గర ఉంటే అరిసెలు అస్సలు తింటలేదండి. అందుకని ఇదిగోండి ఇంకా బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళకి ఆకలైనప్పుడు చక్కగా తింటారండి. ఒక స్వీటు, హాటు ఇంక ఇలా బాక్స్లో పెట్టి పంపిస్తానండి. వాళ్ళే ఆకలైనప్పుడు తింటారు. నేతిలో అరిసెలు వండుకుంటే ఎంత ఖర్చయిందండి? చాలా ఖర్చయిందండి. పిల్లలకేం తెలిసిద్దండి? మాకొద్దు మేము తినమని వదిలేసిపోతారు. ఇంత ఖర్చు పెట్టి వండుకొని తినకపోతే ఎలాగండి? నెయ్యి అసలే పిల్లలకి చాలా బలం కదండీ! నేతిలో వండిన అరిసెలు వద్దంట వాళ్ళకి. బెడ్‌షీట్ మారుస్తున్నానండి. బెడ్‌షీట్ వేసేటప్పుడు నేను బెడ్‌షీట్‌కి పిన్నీసులు పెట్టుకుంటా కదండీ! వాటిని జాగ్రత్తగా తీసుకోవాలండి. మనం బెడ్‌షీట్‌ని ఎలా పడితే అలా లాగామనుకోండి చినిగిపోయిద్ది. పిన్నీసులు పెట్టుకుంటాం కదా! అందుకని బెడ్ అనేది పైకి లేపి పిన్నీసులు తీసి బెడ్‌షీట్ జాగ్రత్తగా తీసుకోవాలండి. పిన్నీసులు పెట్టుకోకుండా కూడా బెడ్‌షీట్ నీట్‌గా ఎలా వేసుకోవాలో, బెడ్‌షీట్ అనేది మన పిల్లలు ఎక్కి తొక్కినా కూడా చెరిగిపోకుండా ఎలా ఉండాలో అనేది ఈ వీడియోలో చెప్తానండి. కొంతమంది పిన్నీసులు పెట్టుకొని వేసుకోవడానికి ఇష్టపడరు కదండీ! బెడ్‌షీట్ చినిగిపోయిద్దేమోనని భయపడతారు. చినిగిపోదండి. మనం తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే బెడ్‌షీట్ ఏం చినిగిపోదు. ఇంకా అలా భయపడే వాళ్ళకి పిన్నీసులు పెట్టుకోకుండా కూడా బెడ్‌షీట్ నీట్‌గా ఎలా వేసుకోవాలో చెప్తానండి. మంచం కొంచెం ముందుకు లాగి ఇదిగోండి కిటికీలు దులుపుతున్నాను. కిటికీలు డీప్ క్లీన్ ఏం చేయట్లేదండి. పండగప్పుడే కదండి డీప్ క్లీన్ చేసింది. పండగెళ్ళి కూడా ఎన్నో రోజులు అవ్వట్లేదు. అందుకని పైపైన దులిపేస్తున్నాను. ఇంకా మంచాన్ని మాత్రం కొంచెం డీప్ క్లీన్ చేయాలండి. మంచం డీప్ క్లీన్ వీడియో చేయక కూడా చాలా రోజులవుతుంది. అసలు బెడ్షీట్ వీడియో మీకు చూపించక చాలా రోజులవుతుందండి. ఇదిగోండి పరుపు కొంచెం పైకి లేపి ఇంకా పరుపు కింద కూడా నీట్‌గా దులుపుతున్నానండి. పరుపు కింద కూడా చాలా దుమ్ముండిద్దండి. ఈ పరుపు మంచం చెక్క మీద చాలా దుమ్ముండిద్ది. ఈ పరుపు పైకి లేపి ఆ దుమ్మంతా దులుపుకోవాలండి. లేదనుకోండి ఈ మంచం చెక్క అంతా పాడైపోయి చెదిలొచ్చేసిద్ది. అందుకని నేను అప్పుడప్పుడు ఇలా పరుపు పైకి లేపి పరుపు కింద కూడా నీట్‌గా దులిపేస్తానండి. పరుపుకి అటువైపు దులిపేశానండి. ఇంకా ఇటువైపు దులుపుదాంలే అని దులుపుతున్నాను. పరుపు మొత్తం పట్టుకొని పక్కన పెట్టేసి దులపాలంటే కష్టంగా ఉండిద్ది కదండీ! ఒక్కళ్ళం ఆ పని చేయలేం. పరుపు అనేది చాలా బరువుగా ఉండిద్ది కదా! అందుకని మంచం అనేది కొంచెం ముందుకు లాగి, అటువైపుకి వెళ్ళి అటువైపు దులుపుకోవచ్చు. ఇటువైపు నుంచొని ఇటువైపున దులుపుకోవచ్చండి. అప్పుడు మంచం అనేది మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోయిద్ది. పరుపేమి తీసి కింద పెట్టి దులపాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇలా చక్కగా బెడ్‌షీట్ మార్చినప్పుడల్లా దులుపుకోవచ్చండి. అంటే మార్చినప్పుడల్లా కాకపోయినా 1 మంత్‌కి ఒక్కసారి ఇలా దులుపుకుంటే సరిపోయిద్దండి. బెడ్‌షీట్ అంటే మనం 10 రోజులకోసారి మార్చుకుంటాం కదండీ! 10 రోజులకోసారి ఇలా క్లీన్ చేయాలంటే కష్టంగానే ఉండిద్ది. అందుకని నెలకొక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే మంచం పాడవకుండా ఉండిద్ది, పరుపు పాడవకుండా ఉండిద్ది. చాలా నీట్‌గా ఉండిద్దండి. చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళిద్దండి. పరుపు, మంచం అంతా నీట్‌గా దులిపేశానండి. ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్‌గా దులిపేశాను.
ఇంక ఇదిగోండి బెడ్షీట్ వేద్దామని పరుపును కొంచెం ముందుకు లాగానండి. బెడ్షీట్ వేసుకునేటప్పుడు మాత్రం మనం పరుపును కొంచెం ముందుకు లాగి వేసుకోవాలండి. అప్పుడే బెడ్షీట్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్దండి. ఈ బెడ్షీటు ఇదిగోండి చివర అంచులు ఉంటాయి కదా, ఈ పరుపుకి అటువైపున అంచు ఇటువైపున అంచు రెండు ఇలా మడిచి పట్టుకోండి. మడిచి పట్టుకొని రెండిటిని ఇదిగోండి ఇలా పరుపు కిందకి నెట్టేసేయండి. అప్పుడు బెడ్షీట్ అనేది చెరిగిపోకుండా ఉండిద్దండి. బెడ్షీట్ అనేది ఇంకా బయటికి రాదు. మనం పిన్నీసులు పెట్టుకోకపోయినా కూడా ఇలా వేసుకోవచ్చండి. అటువైపున అంచుని ఇటువైపున అంచు రెండు లాగి పట్టుకొని ఈ పరుపు కిందకు పెట్టేసుకోవాలి. అప్పుడు బెడ్షీట్ అనేది కదలకుండా ఉండిద్ది. పిన్నీసులు పెట్టుకోవడానికి భయపడతారు కదండి, చినిగిపోయిద్దేమోనని. అలాంటి వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చండి చక్కగా. ముడి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ముడి వేసుకోవడానికి బెడ్షీట్ అనేది సరిపోకపోవచ్చు. అలా సరిపోనప్పుడు ఇలా పెట్టుకోండి. చక్కగా బెడ్షీట్ అనేది చెరిగిపోకుండా నీట్గా ఉండిద్దండి. పిల్లలు ఎక్కి తొక్కినా కూడా బెడ్షీట్ అనేది అస్సలు చెరగదు, నలగదు. బెడ్షీట్ కూడా నీటుగా కదలకుండా ఉండాలంటే బెడ్షీట్ మనం ఉతికేటప్పుడు కొంచెం గంజి పెట్టుకోవాలండి. గంజి పెట్టుకుంటే బెడ్షీట్ అనేది అసలు నీట్గా ఉండిద్దండి. మనం వేసినప్పుడు కూడా చూడటానికి బెడ్షీట్ చాలా నీట్గా ఉండిద్ది. పరుపుకు కూడా బాగా కరుసుకొని ఉండిద్దండి. గంజి పెడతాం కదా, బాగా తిక్కుగా అయిపోయి పరుపుకు కరుసుకొని ఉండి మనం ఎక్కి తొక్కినా కూడా జారదండి. అందుకని ఈ కాటన్ బెడ్షీట్కి కొంచెం గంజి పెట్టుకుంటేనే బాగా నీట్గా ఉంటాయండి బెడ్షీట్లు. కొంచెం గంజి పెట్టుకొని మనం బట్టలకు వేస్తాం కదండి, అదేంటిది కంఫర్టు. ఆ కంఫర్ట్ వేసుకున్నామంటే ఇంకా మంచి సువాసనగా బెడ్షీట్ చూడటానికి నీట్గా అందంగా చాలా బాగుండిద్దండి. నేను చెప్పినట్టు బెడ్షీట్ వేసుకోండి ఒక్కసారి. మీ ఇంటికి ఎవరన్నా వచ్చి చూసినా కూడా నువ్వు బెడ్షీటు చాలా నీట్గా వేసావు, కొంచెం కూడా ముడతలు లేకుండా వేసావని మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారండి. ఒకసారి ఇలా వేసి చూడండి. ఇలా సింపుల్ చిట్కాలతోటి మనం బెడ్షీట్ నీట్గా వేసుకున్నాం అనుకోండి, రోజు మళ్ళీ మనం బెడ్షీట్ తీసి వేయాల్సిన అవసరం ఉండదండి. మనం ఇల్లు ఊడ్చుకునేటప్పుడు లేదనుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత బెడ్ అనేది ఎవరైనా సర్దుకుంటాం కదండి, అలాంటప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ బెడ్షీట్ మీద ఉన్న దుమ్మంతా దులిపేసి కొంచెం లూజులు వస్తాయి కదండి, నైట్ మనం పడుకుంటాం కదా, కొంచెం బెడ్షీట్ అనేది లూజ్ వచ్చింది. ఆ లూజులు అనేవి సరి చేసుకుంటే చాలండి. ప్రత్యేకంగా మనం బెడ్షీట్ తీసి వేయాల్సిన అవసరం ఉండదండి. కొంతమందికి 2, 3 బెడ్రూమ్లు ఉంటాయండి. 2, 3 బెడ్రూమ్లో 2, 3 మంచాలు ఉంటాయి. ఈ 2, 3 మంచాలకి రోజు బెడ్షీట్లు తీసి వేసుకోవాలంటే ఇంకేం లేదండి, మన నడుములన్నీ పడిపోతాయి. అందుకని సింపుల్ చిట్కాలతోటి ఇలా బెడ్షీట్ వేసుకోండి. ఎన్ని బెడ్రూమ్లు ఉన్నా ఎన్ని మంచాలు ఉన్నా కూడా చక్కగా బెడ్షీట్లు వేసుకోవచ్చు. మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా బెడ్షీట్ వేయటం అయిపోయిందండి. నేను బెడ్షీట్ నీట్గా వేసానా లేదా, మీకు ఈ చిట్కాలు నచ్చినాయా లేదా అని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ దిండులు వేసేసానండి. ఇంకా బెడ్షీట్ వేయటం అయిపోయిందండి. ఇంకా 10 రోజుల దాకా నేను ఈ బెడ్షీట్ కదిలించలేండి. మళ్ళీ ఉతికేటప్పుడే నేను బెడ్షీట్ తీస్తాను. ఇంకా ఈలోపు అసలు బెడ్షీటే కదిలించను.